బగలాముఖి దేవి కేవలం శత్రువులను నోరు మూయించే దేవత మాత్రమే కాదు. ఆమె మౌనస్థితి మరియు అంతర్ముఖ ప్రయాణానికి సంకేతం. మనలో అనవసరంగా వచ్చే వాక్కును, ఆలోచనలను స్తంభింపజేసే ప్రశాంతతను ఇస్తుంది. అమ్మవారు ఒక చేతితో శత్రువు నాలుకను పట్టుకొని మరొక చేతితో గదతో కొడుతున్నట్లుగా ఉంటారు. దీని ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే, బుద్ధిని భ్రష్టు పట్టించే దుష్ట ఆలోచనలు అనే శత్రువులను అదుపులోకి తెచ్చి జ్ఞానంతో వాటిని నిర్మూలించడం. బగలాముఖి దేవిని స్తంభనాకారి అని కూడా పిలుస్తారు. ఇది కేవలం బాహ్య శత్రువులకే కాదు, మన మనసులో కలిగే వికారాలు, భ్రమలను స్తంభింపజేయడానికి కూడా తోడ్పడుతుంది. వాక్కు వల్ల వచ్చే ప్రమాదాల నుండి అమ్మవారు రక్షిస్తుంది. అనవసరమైన మాటలు మాట్లాడకుండా మనస్సును భగవంతుని వైపు తిప్పుకోవడానికి బగలాముఖి ఆరాధన ఉపయోగపడుతుంది. మాట జారడం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈమెను పీతాంబరి అని కూడా అంటారు. పసుపు రంగు మంగళకరమైనది మరియు బుద్ధి వికాసానికి చిహ్నం. పసుపు సరోవరం నుండి ఉద్భవించింది ఈ తల్లి. భక్తుల జాతకంలోని దోషాలను తొలగిస్తుందని వివరించబడింది. బగలాముఖి దేవి మంత్రం మహాదైవేచ్ఛ విద్మహే బగలాముఖి ధీమహి తన్నో అస్త్ర ప్రచోదయాత్.